PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్షాప్లు పీఎం మోదీ. పేదలకు వైద్యం అందేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్. హరీష్ రావు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది. సీఎం చంద్రబాబు. జగన్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు. పవన్ కళ్యాణ్. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఆత్మనిర్భర్ భారత్ కు కీలకమైన వర్క్ షాప్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఐటీఐలు పారిశ్రామిక విద్యా సంస్థలు మాత్రమే కాదు, ఆత్మనిర్భర్ భారత్ కు వర్క్ షాప్లని చెప్పారు. ఈ సందర్భంగా 62,000 కోట్లకు పైగా విలువైన యువత కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని ఇవాళ ఢిల్లీలో ప్రారంభించారు. 2024 ఎన్నికలు తన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సూపర్ 6 ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వనని సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. విజయవాడ సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సెల్ ఫోన్లు చూసుకొని డ్రైవర్లు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్ లు, కూటమి నేతలు, ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు. మిమ్మల్ని 2004లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా? ఈ రాష్ట్రంలో పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా? ఈ సమయంలో మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్లు. మేము జల్సాగా 11 కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం. ఎప్పుడన్నా చూశారా ఇలాంటి సంఘటన మీరు? ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దువ్వేవాళ్లు, కందకాలు తీసేవాళ్లు అన్ని పోయినాయి. మీకిచ్చిన దసరా సందేశాన్ని గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీపావళి గుర్తుపెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా, మళ్ళా మనకు చెడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే చరిత్ర నేర్పిన పాఠం, అదే మనకు వారసత్వంగా వచ్చే పండుగలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం 436 కోట్లు అవుతోందని, ఈ భారాన్ని తమ ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని వివరించారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడడం కూటమి ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇన్ని కష్టాల్లో తమకు సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. రియల్ టైం గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి, గౌరవ మంత్రి శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారికి, గౌరవ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా గారికి, ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు శ్రీ ఎంటి కృష్ణబాబు గారికి, శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారికి, లక్ష్మీ షా గారికి, కలెక్టర్ వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇతర ఉన్నతాధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ, వారి కుటుంబాలకి, మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 2000 గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు, మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే
ఆటోలకి ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్ లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే. ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్న వారికి 11కి దించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ డ్రైవర్ గా నందమూరి తారక రామారావు, బాలయ్య, పవన్ కళ్యాణ్లు కూడా నటించారని గుర్తు చేశారు. ఆటో వెనుక ఉన్న కొటేషన్లు నేను ఎప్పుడు చదువుతాను. వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడు అని చెప్పొద్దు, మొక్క నాటితే వర్షం దాని వల్ల కురుస్తుందని ఒక ఆటో డ్రైవర్ చెప్పారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని ఆటో డ్రైవర్ అనుకుంటారు అని మంత్రి వెల్లడించారు. మా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఎవరైనా ఆటో ఎక్కితే నవ్వుతూ పలకరిస్తారు మా ఆటో డ్రైవర్లు. గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు. పోయిన 5 సంవత్సరాలు చూసాం. మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ 175 కాస్త వైనాట్ 11 అయినాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్. అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు, డ్రైవర్ గా నటించారు. ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా, అత్తారింటికి దారేది. ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం పైన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు. కేబినెట్ మీటింగ్ లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది. తాడేపల్లి ఏపీలో కూటమి ప్రభుత్వం అండతో యథేచ్ఛగా కల్తీ మద్యం తయారవుతోందని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. టీడీపీ నేతలే కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు శనివారం అక్టోబర్ 4వ తేదీన తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్ ఈ కల్తీ మద్యానికి సామాన్య ప్రజలు బలవుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు కల్తీ మద్యం వ్యాపారం జోరందుకుంది. తను తాగుతుంది కల్తీ మద్యమా, నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మద్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బులు పాలై మరణిస్తున్నాడు. ఎందుకు ఇదంతా? చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని, అంటే 2019-24 మధ్య కాలంలో ముందుకొచ్చాం. నాణ్యమైన మద్యం అందిస్తే వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది, లేకపోతే పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా, లేదా పర్మిట్ రూమ్స్లోకి వస్తుంది, చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది. తను తాగుతుంది కల్తీ మద్యమా, నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మద్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బులు పాలై మరణిస్తున్నాడు. ఎందుకు ఇదంతా? చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నేను 10 లక్షలకు పెంచాను అంటావు. ఇవాళ ఆసుపత్రిలో వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయము, బంద్ చేస్తాము అని చెప్తున్నారు. నీ పాలన ఎలా ఉందంటే కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేట్ కాలేజీలు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ ప్రభుత్వంలో
ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చి మంచి వైద్యం అందించాం. కానీ నువ్వు వచ్చి 1400 కోట్ల ఆరోగ్యశ్రీ కింద బకాయి పెట్టావు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసి పేదలకు వైద్యం అందేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3000 కోట్లు ఇచ్చాం. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నువ్వు వచ్చినాక 1400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి. ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. సిగ్గుపడాలి నువ్వు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి. పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్షాపులు పీఎం మోదీ. పేదలకు వైద్యం అందేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్. హరీష్ రావు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది. సీఎం చంద్రబాబు. జగన్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు. పవన్ కళ్యాణ్. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.